హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ మోహన్ దండి ఛానల్కు స్వాగతం. మరి ఎంతోమంది మన వీడియోస్ చూస్తూ చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. మీరు నా ఛానల్ను ఈ విధంగానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మరెన్నో ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఇంకా వీడియోలోకి వెళ్దాం. మరి ఈరోజు టాపిక్ వచ్చేసి, మరి మనకు ఉన్నటువంటి భూమి అది పట్టా భూమియా లేకుంటే ప్రభుత్వ భూమి అని మనమే ఎలా తెలుసుకోవాలి? మనకు చాలా సందర్భాలలో మనకు డౌట్ ఉంటుంది. అంటే అరే, ఇది గతంలో పట్టా భూమి ఉంటుండే, ఇప్పుడు అసైన్మెంట్ అని పడ్డది, లేదంటే ప్రభుత్వ భూమి అని పడ్డది, ఇది నాది భూమి పట్టా భూమి కదా, ఇలా ఎందుకు పడ్డది అని చాలా సందర్భాలలో మనకు డౌట్స్ వస్తూ ఉంటాయి. మరి మన భూమి వాస్తవంగా పట్టా భూమా లేకుంటే అసైన్మెంట్ ల్యాండా అని ఎట్లా తెలుసుకోవాలి మరి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మట్టుకు మనకు బేస్ రికార్డు అంటే రెవెన్యూలా యాక్చువల్గా బేస్ రికార్డ్ ఏంటంటే మొదట మనకు కాస్రా పహాణి 1954-55లో రాయబడినటువంటి కాస్రా పహాణి అంటమ్మా. అది మొదటి పహాణిగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో. ఆ కాస్రా పహాణిలో మనం కలిగి ఉన్నటువంటి భూమి యొక్క సర్వే నంబరు పట్టా భూమి అని రాసి ఉంటే అది పట్టా భూమి. లేదు, అక్కడ మనం కాస్రా పహాణిని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకున్నప్పుడు మనం గమనించినట్లయితే అక్కడ పీపీ కానీ, కేకే కానీ, చెరాయి అని కానీ, ఈ విధంగా ప్రభుత్వ భూమి అని కానీ రాసి ఉంటే మనకు అర్థమైపోతుంది మన భూమి అసైన్మెంట్ భూమి అని చెప్పేసి. సో మనం కాస్రా పహాణిని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకొని మన సర్వే నెంబర్ను పరిశీలించుకున్నట్లయితే మన భూమి ఏంది అనేది మనకు తెలిసిపోతూ ఉంటాయి. ఒకవేళ మన భూమి వాస్తవంగా పట్టా భూమి కానీ పొరపాటున ప్రస్తుతం మన భూభారతి పోర్టల్లో మరి అసైన్మెంట్ అని కానీ తర్వాత లావణి పట్టా అని కానీ వచ్చినట్లయితే మరి ఏం చేయాలి? అయితే దానికోసం మరి మనం కాస్రా పహాణి తర్వాత సంవత్సరాల వచ్చినటువంటి 55 నుంచి 58 సంవత్సరంలో మధ్య రాసినటువంటి చెస్సాల పహాణి, ఈ పహాణీలను మనం సేకరించుకొని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మరి మన భూమి వాస్తవంగా ఆ రికార్డులలో పట్టా అని ఉంటే, ఇప్పుడు ప్రజెంట్ అసైన్మెంట్ అని పడితే దానికోసం మరి మనం ల్యాండ్ నేచర్ కరెక్షన్ కోసం మనం మీ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చు.